కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామాల్లోని రోడ్లకు మహర్దశ ఏర్పడిందని పెదవేగి మండలం గార్లమడుగు గ్రామ టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుండి గార్లమడుగు నుండి రాట్నాలకుంట శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి వెళ్లే రోడ్డు గుంతలు పడి ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందని, అయినప్పటికీ గత పాలకులు దీనిని పట్టించుకోలేదని వారు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విషయాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా వెంటనే ఆయన రోడ్డును మంజూరు చేయడం జరిగిందని, గత 2 రోజుల నుండి పనులను ప్రారంభించడం జరిగిందని వారు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఏలూరు నుండి రాట్నాలమ్మ తల్లి ఆలయానికి వెళ్లే భక్తులకు ప్రయాణ ఇబ్బందులు లేకుండా కొనసాగుతుందని సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పర్వతనేని నాని, ఇడ్పుగంటి శ్రీనివాసరావు, మేడుకొండ సత్యనారాయణ, మార్ని మురళీకృష్ణ, కొల్లి బాలాజీ, ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. పెదవేగి మండలం గార్లమూడు గ్రామ పంచాయతీ. ఈ గార్లమూడు గ్రామ పంచాయతీ రోడ్లో పోయి సంవత్సరం 7 సంవత్సరాల దగ్గర అవుతుంది. 7 సంవత్సరాల నుంచి ఎవరిని పట్టించుకో గత 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ 2 సార్లు చెప్పినా గెలిపి వదిలేశారు కానీ పట్టించుకుపోయి బాగా లేదు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు వచ్చాక చెప్పంగానే దీన్ని అమల్లోకి తీసుకొచ్చి ఇప్పుడు దీన్ని రోడ్డు పోస్తాం, ఈరోజు రోడ్డు పోస్తున్నారు. అన్ని లక్ష్మీపురం నుంచి ఒంగూరు రాట్నాలకుంట వెళ్ళే దారి ఇదే మెయిన్ దారి. అయినా పోయినా ఇట్టే ఎమ్మెల్యే గారు చెప్పగానే ఈ రోడ్డుని పోస్తాకి సానుకూలంగా స్పందించి ఎమ్మెల్యే గారు వెంటనే రోడ్డు శాంక్షన్ చేయించి రోడ్డు పోస్తూ మొదలుపెట్టి ఈరోజు రోడ్డు పోస్తున్నారు. పెదవేగి మండలం గార్లమడుగు అండి, ఏలూరు జిల్లా, దెందులూరు నియోజకవర్గం. మాకు ఈ రోడ్డు ఎప్పటి నుంచో పోయింది. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారి ద్వారా ఈ రోడ్డు పోతం జరుగుతుంది, పోతున్నారు. ఎప్పటి నుంచో అడుగుతున్నాం ఆయన. రాట్నాలమ్మ గడికి వెళ్ళే రోడ్డు ఇది బాగా రద్దీ రోడ్డు. ఎంత దూరం? 2 కిలోమీటర్లు. ఎంత